జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజీ కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గురువులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఓ ఎమ్మో ఓ పరాల గుమ్ము ఒళ్ళంతా తిరిగాయనమ్ము బంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రిరయ్యో ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ వరంగల్. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ టు జోష్ గా గర్ల్స్ అందరూ యాక్టివ్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ గేమ్స్ కంటే ముందు వాళ్ళు కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో మరి టాస్క్లు ఎలా ఉండబోతున్నాయంటే పాట పాడాలి, డైలాగ్ చెప్పాలి, డాన్స్ చేయాలి. సో అలాంటి సింపుల్ టాస్క్లు ఉంటాయి. సో మరి ఫస్ట్ గా అయితే టాస్క్ లోకి వెళ్ళిపోదాం. ఓకే నితిన్, టాస్క్ స్టార్ట్ చేసేద్దాం అని అయితే ఈజీగా చెప్పేసావు. బట్ ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఎప్పుడు నేను అబ్బాయిని లీడ్ చేస్తాను. ఈసారి అబ్బాయిలు లేరు బట్ అమ్మాయిని లీడ్ చేయాలి కాబట్టి ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా నీ టీమ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళంతా నా టీమ్. ఏమంటారు? లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయిలు ఎంత జోష్గా అని అరుస్తున్నారు. సో రైట్, మరి మొత్తానికి వాళ్ళు అంత జోష్ గా ఉన్నారు కాబట్టి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాస్క్ లోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి టాస్క్ చేయాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ అండ్ వన్ టీం నుంచి 3 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఆ 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. చేయడానికి మీ గర్ల్సే కాదు మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళని కూడా పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే మరి మొత్తానికి టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ అండ్ వాణి టీం నుంచి 3 గర్ల్స్ వచ్చేసారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాస్క్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా ఇక వాణి టీం నుంచి టాస్క్ స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ నీ పేరు? ప్రవళిక. సో మరి ప్రవళికకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? ఓకే రైట్. సో మరి ప్రవళికకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ నేను నార్మల్ గా పాడితే ఏముంటది చెప్పు, కిక్. దాన్ని మనం రివర్స్ లో పాడదాం. ఓకేనా? ఆర్ యు రెడీ? yes. నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది. సాంగ్ ప్లేస్. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. ఏవమ్మ మరుమల్లి తోరణాలు కడతావా, చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెబుతావా, పూల పొదరిల్లేరా రమ్మందని. మాకో లాయిక దింస్తువా తోన పిల్లలు దిగులు గదిస్తూతి మా మమ్మల్ని నీతో వదలాక నీళ్ళు చిగిరిదువే ఇతగు స్వాగత పూచే వెరీ గుడ్, సూపర్. సో మరి మొత్తానికి వాణి టీం నుంచి ఫస్ట్ టాస్క్ నిజంగా చాలా చక్కగా కంప్లీట్ చేసుకుంది. అండ్ సాంగ్ ని రివర్స్ లో పాడాలి. సో చాలా బాగా పాడావు. ఓకే రైట్. సో మరి మొత్తానికి నితిన్ టీం నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? స్పందన. సో మరి స్పందన, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో మరి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నావా? సారీ రెడీ. సో గో దేర్. నితిన్ టీం నుంచి ఫస్ట్ టాస్క్ స్పందన. సో స్పందనకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో మరి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. హెవీ గో, స్టార్ట్ మ్యూజిక్.
ఓకే రైట్. సో మరి మొత్తానికి మా గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ డాన్స్ నిజంగా దుమ్ము లేపేసింది అండ్ చాలా బాగా చేసావు. అండ్ ఈ డాన్స్ చూసాక వాళ్ళు ఇప్పుడు అమ్మ టాస్క్లు మనం చేయలేము వీళ్ళతో పాటు అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ స్పందన. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు వాణి టీమ్ గర్ల్స్. మరి వాణి టీమ్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. నీ పేరు సౌమ్య. సో ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో విల్సి. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డైలాగ్ చెప్పాలి. సౌమ్య ఏదో ఒక డైలాగ్ మూవీ నుండి తీసుకో, నీకు నచ్చిన డైలాగ్ నువ్వు అది బాగా అందరికి అర్థమయ్యేలాగా అండ్ అందరు బాగా ఎంజాయ్ చేసేలాగా చెప్పాలి. ఆర్ యు రెడీ? ఓకే హియర్ వి గో. ఒడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాగే పడతాడో వాడే పండుగ. ఓకే సో ఫస్ట్ కా నుంచి మళ్ళీ కరెక్ట్ గా డైలాగ్ ఎలా ఉందో అలానే చెప్పాలి. హియర్ వి గో స్టార్ట్. ఒకటి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. ఎలా చెప్పింది తెలుసా? అవడు కొడితే. సో రైట్. మరి ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ నితిన్ టీం నుంచి ఎవరు చేస్తున్నారు చూసేద్దాం. నీ పేరు? గాయత్రి. గాయత్రి, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే సాంగ్ పాడాలి కానీ దాన్ని ప్యారడీ చేయాలి. సో నీకోసం ఒక సాంగ్ వినిపిస్తాం, ఆ సాంగ్ విని నువ్వు దాన్ని ప్యారడీ చేయాలి. ప్యారడీ అంటే అర్థమైంది కదా? సో లిరిక్స్ మార్చేసి కామెడీగా ఫనీగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించేలా నువ్వు ఆ పాట పాడాలి. హెవీ గో. యువర్ టాస్క్ స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 స్టార్ట్ మ్యూజిక్. మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది, సూర్యుని జాబిల్లి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది, తాగినోళ్ళ తందనాలు వాగకుంటే వందనాలు, తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారు, ఎర్రరోయ్ సూర్యుని జాబిల్లి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపుచ్చి కాటేసుకుంది. ఓకే రైట్. సో మరి గాయత్రి నీకు వచ్చిన టాస్క్ వినేసావు. సో మరి ఆ సాంగ్ నువ్వు ప్యారడీ చేయాలి. ఆర్ యు రెడీ? హియర్ వి గో. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 2, 1 3, 2, 1 గో. ఏరారోయ్ ఈటీవీ ప్లస్ వచ్చేసిందంట, ఏరారోయ్ జిల్ జిల్ జిగా తెచ్చేసిందంట, యాంకర్ కి స్వాగతాలు, యాంకర్ కి వందనాలు, మనమందరం కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేద్దాం రోయ్, ఏరారోయ్ ఈటీవీ ప్లస్ వచ్చేసిందంట, ఏరారోయ్ జిల్ జిల్ జిగా తెచ్చేసిందంట, టీంలను పిలిచేసినట్టు ఓహో టాస్క్లను చేసేద్దామంట, ఓహో గేమ్స్ లన్నీ ఆడి గల్లా ఎగరేద్దామా, ఏరారోయ్ ఈటీవీ ప్లస్ వచ్చేసిందంట, ఏరారోయ్ జిల్ జిల్ జిగా తెచ్చేసిందంట, పరుగు పరుగు వచ్చేనంట, ఓహో రింగ రింగ చేసేద్దామంట, ఓహో దూసుకు వచ్చేసారు, సూర్యుని జాబిల్లి వాటేసుకుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. నిజంగా చాలా చక్కగా అండ్ మా షో మీదే నువ్వు ప్యారడీ చేసావంటే సూపర్. అండ్ మా షోలోని గేమ్స్ అన్ని కలిపి అండ్ స్టూడెంట్స్ కూడా ఎలా వస్తారు, ఎంత జోష్గా వస్తారు, ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఆ సాంగ్ ద్వారా చెప్పేసింది. ఎనీవేస్ ఒకసారి గాయత్రికి గర్ల్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. థ్యాంక్ యూ. ఓకే రైట్. సో మరి మొత్తానికి మరి మా గర్ల్స్ నిజంగా చాలా బాగా కంప్లీట్ చేస్తున్నారు టాస్క్లన్నిటిని, ఎక్కడ షైగా ఫీల్ కాకుండా ఏ టాస్క్ వస్తే ఆ టాస్క్ ని. సో మరి మీ గర్ల్స్ అయితే ఏదేదో చేస్తున్నారు. నాకు తెలుసు అనుకున్నా అప్పుడే మీ గర్ల్స్ ని ఇంత హైక్ చేయగానే అనుకున్నా మా గర్ల్స్ ని ఇలా తొక్కి పడేస్తామని. నువ్వు అలా చేసినా మా గర్ల్స్ అసలు డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా. నీ పేరేంటి? కావ్య. కావ్య, నెక్స్ట్ టాస్క్ మనం బాగా చేయాలి. సో కావ్య నీకు వచ్చిన టాస్క్ అంటే ఇప్పుడు మనం చూసిద్దాం. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. ఓకే. కావ్య మరి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. సో మరి ఎలా చేస్తుందో చూసేద్దామా? ఓకే ఓకే హియర్ వి గో. డాన్స్ చేయడానికి మా టీం నుంచి కావ్య రెడీగా ఉంది. ప్లే ద మ్యూజిక్. Mara oh Mara, anko se Mara, upponge lavala ninne che ra ichedistara, nachedistara, uvullo teni gaite yarai ra. ओ मेरी दिलरुबा ओ मेरी गुमशुदा
నితిన్ కావ్య ఎంత బాగా డాన్స్ చేస్తుందో కనీసం ఇప్పుడు కూడా ఒప్పుకోవాలి మా వాళ్ళు బాగా ఏదైనా టాస్క్లు చేసేస్తారని. ఓకే కావ్య బాగా చేశారు. ఏదా చెప్పడం ఏంటి? నువ్వు ఇందాక అంతే అన్నావు కావ్య. చెప్పాను. ఎనీవే కావ్య నువ్వు అయితే టాస్క్ సూపర్ గా చేసావు, డాన్స్ అందరినీ ఎంటర్టైన్ అయ్యేలాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. మరి మా గర్ల్స్ నుంచి నెక్స్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వచ్చారు? విల్సి నీ పేరు? మానస. మానస. సో మరి మానస నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే 20 మూవీ నేమ్స్, అంటే తెలుగులో కాదు హిందీలో చెప్పాలి. హిందీ మూవీ నేమ్స్ 20 ఆపకుండా చెప్పాలి. సో ఆర్ యు రెడీ? సో హియర్ వి గో, స్టార్ట్. कुछ कुछ होता है, आशिकी 2. మళ్ళీ చెప్పు. कुछ कुछ होता है ना. कुछ कुछ होता है, आशिकी 2, धूम 1, धूम 2, धूम 3, धूम 3, दबंग, जंगल, दंगलम्मा, दंगल, बाजीराव मस्तानी, हे देवानी हे दीवानी, हैप्पी न्यू ईयर, सुल्तान, अग्निपथ, एक विलन, ABCD 2, వెల్కమ్. సూపర్. అండ్ చాలా బాగా తన టాస్క్ ని కంప్లీట్ చేసుకుంది. 20 మూవీ నేమ్స్ హిందీలో ఆపకుండా చెప్పినందుకు సూపర్. అండ్ గర్ల్స్ అందరూ రెడీ క్లాప్స్ కొట్టాలి. సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ లు మన జిల్ జిగాలో నితిన్ టీమ్ గర్ల్స్, వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టూ. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం టాస్క్. ఈ రోజు మన జిల్ జిగాలో ఫుల్ కాంపిటేటివ్ గేమ్స్ ఉండబోతున్నాయి. అండ్ నితిన్ టీమ్ వర్సెస్ వాణి టీమ్ గర్ల్స్. సో మరి ఫుల్ కాంపిటేటివ్ గేమ్స్ లో ఎవరు గెలుస్తారు ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ మనం ఈ రోజు గేమ్స్ లోకి వెళ్ళిపోవాలి. అందులోనూ మన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగో పరుగు. సో మరి పరుగో గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. వాణి టీం నుంచి 4 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ ఎవరు వస్తున్నారు వెల్సి? ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగో ఆడటానికి పరిగెట్టుకుంటూ మా 4 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి వాణి టీం నుంచి కూడా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగు గేమ్ ఆడడానికి 2 టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. గర్ల్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ 4 గోల సంచులు ఉన్నాయి అండ్ 2 బౌల్స్ ఉన్నాయి ఆరెంజ్ కలర్ లో. అక్కడ దాంట్లో బాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎల్లో కలర్ బౌల్ ఉంది. సో ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా ఈ గేమ్ ని మా గర్ల్స్ ఆడడానికి వచ్చినట్టయితే 4 గర్ల్స్ ఇక్కడ కనిపిస్తున్న గోల సంచుల్ని ప్రతి ఒక్కరు వేసుకొని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ బౌల్ దగ్గరికి వెళ్ళి అక్కడ 4 బాల్స్ ఉంటాయి కదా, ఈచ్ మెంబర్ ఒక్కొక్క బాల్ ని తీసుకొని రిటర్న్ జంప్ చేస్తూ వచ్చి ఇక్కడ ఎల్లో కలర్ బాల్ లో వేయాలి. మీరు ఎప్పుడైతే గేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారో అప్పుడు మేము టైమర్ ఆన్ చేస్తాం అండ్ లాస్ట్ పర్సన్ వచ్చి ఇక్కడ బాల్ వేసేంత వరకు టైమర్ ఆన్ లోనే ఉంటుంది. సో అప్పుడు ఎవరైతే ఈ గేమ్ ని తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళే పరుగో విన్నర్స్. ఈ గేమ్ ని ఫస్ట్ ఆడడానికి ఎవరు రెడీగా ఉన్నారు అని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ టాస్క్ మా అమ్మాయిలు చేశారు కాబట్టి ఇప్పుడు నితిన్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. పరుగో గేమ్ ఆడటానికి మా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. Can we go from 3 to 1? 3, 2, 1, go. ఓకే రైట్. సో మరి మొత్తానికి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు పరుగో గేమ్. ఇట్స్ టర్న్ ఆఫ్ వాణి టీమ్ గర్ల్స్. Here we go from 3 to 1. 3, 2, 1, go.
ఓకే రైట్. సో మరి మొత్తానికి పర్గో వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఇద్దరు చాలా చక్కగా ఈ గేమ్ ని ఆడారు. సో ఎనీవేస్ ఈ రోజు ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వీళ్ళకి ఎలా అనిపించింది మన పర్గో గేమ్ తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ గా ఈ గేమ్ పర్గో మా టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి సో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, వాళ్ళకి ఎలా అనిపించిందో విల్ నో. సో ఫస్ట్లీ వాట్స్ యువర్ నేమ్? సౌజన్య, నువ్వు పర్గో గేమ్ ఆడావు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యూ, నీ పేరు? మౌనిక గురించి మాట్లాడాలి. మౌనిక ఎందుకంటే జెమ్ అంటే తొక్కుడు బిల్ల ఆడుతుంది అని అనుకుంటా. సో నీకెలా అనిపించింది? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎక్కడ కింద పడతానో అనిపించింది. నీ పేరు? కళ్యాణి, నీకెలా అనిపించింది మన పర్గో? చాలా టెన్షన్ గా అనిపించింది. సో మరి మొత్తానికి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు వాణి టీమ్ గర్ల్స్. సో మరి వాళ్ళకి ఎలా అనిపించింది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. మీ పేరు? పావని. ఎలా అనిపించింది పర్గో గేమ్? ఫ్రాగ్ లో జంప్ చేయడం అంత ఈజీ కాదనిపించింది. కానీ నువ్వు ఫస్ట్ వచ్చావుగా. కింద పడిపోయాను. నీ పేరు? నవ్య. నువ్వేంటి అంత లేట్ గా ఆడావు గేమ్ ని? ఏముందిలే, టైం ఉందిలే, ఇంకా ఆడుకున్నావు అనుకున్నావు లేదా నువ్వు? అవ్వాలనుకున్నా. సో మరి గేమ్ ఎలా ఎంజాయ్ చేసావు? ఫన్నీగా ఉంది గేమ్ చాలా. సో ఎలా అనిపించింది నీకు పర్గో గేమ్? చాలా మోసొచ్చింది. సో నితిన్, మనం కంప్లీట్ చేసుకున్నాం పర్గో గేమ్. సో ఇద్దరు ఆడారు, కానీ ఇద్దరిలో ఒక్కరే కదా విన్నర్స్ అవుతారు. విన్నర్స్ అవ్వాలంటే ఫస్ట్ మనం స్కోరింగ్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ మీ గర్ల్స్ ఆడేశారు కాబట్టి మీ గర్ల్స్ స్కోరింగ్ చెప్పేస్తారు. మా గర్ల్స్ పర్గోలో చేశారు విత్ ఇన్ 35 seconds లో. కమాన్ గర్ల్స్. పర్గోలో మీ గర్ల్స్ 35 seconds తీసుకున్నారా? 35 seconds. మరి మా గర్ల్స్ ఎంత టైం లో? అదే 35. మా గర్ల్స్ ఎంత తక్కువ టైం చేశారు తెలుసా? 32 seconds లో చేశారు. ఫైనలీ పర్గో విన్నర్స్ ఆర్ వాణి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్. మొత్తానికి పర్గో విన్నర్స్ ఆర్ ది వాణి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. యూ టూ, మీరు కూడా చాలా బాగా ఆడారు. ఫైనల్ గా కొద్దిగా తేడాతో వాళ్ళు విన్ అయ్యారు, అంతే తేడా. సో థ్యాంక్ యూ సో మచ్ యూ టూ. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు చూస్తున్నారు కదా ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ గర్ల్స్ నిజంగా ఈ రోజు ఫుల్ ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే మరి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబొట్ట తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. Okay, that was superb and fantastic performance by students. Give them a big round of applause. Come on, girls. So right, మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ వాణి టీం నుంచి 2 girls అండ్ నితిన్ టీం నుంచి 2 girls ఎవరు వస్తున్నారు చూసేద్దాం. ఓకే, మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మరి ఇక్కడ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా నా చేతిలో కలర్ఫుల్ బెలూన్స్ అండ్ అక్కడ ఒక మ్యాట్.
సో మరి ఇంతకీ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది తెలియాలంటే మరి ఫస్ట్ గా మనకి పార్టిసిపెంట్స్ కావాలి. ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నెక్స్ట్ మరి వాణి టీం నుంచి కూడా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. వాణి టీం గర్ల్స్ వచ్చేసారు, నితిన్ టీం గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. కలర్ఫుల్ బెలూన్స్ అండ్ అక్కడ ఒక మ్యాట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ ముందుగా వస్తే, సో 2 గర్ల్స్ లోంచి ఒక గర్ల్ ఇక్కడ ఉంటుంది, ఇంకో గర్ల్ అక్కడ ఉన్న మ్యాట్ ఉంది కదా, ఆ మ్యాట్ మీద నీల్ డౌన్ చేసి కూర్చోవాలి. సో నీల్ డౌన్ చేసి కూర్చొని ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఇంకో గర్ల్ స్టార్ట్ అవుతుంది ఒక బెలూన్ తీసుకొని. సో నీల్ డౌన్ చేసి ఒక గర్ల్ కూర్చుంటుంది కాబట్టి సో ఈ బెలూన్ తీసుకెళ్లి వీపు మీద బెలూన్ పెట్టి కూర్చొని బ్లాస్ట్ చేయాలి. సో ఒకవేళ హ్యాండ్స్ తో కానీ నెయిల్స్ యూజ్ చేస్తే అది కౌంట్ లో తీసేస్తాం. సో ఓన్లీ కూర్చొనే బ్లాస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అక్కడ నీల్ డౌన్ చేసిన గర్ల్ మళ్ళీ ఆల్టర్నేటివ్ గా ఇక్కడికి వస్తుంది అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిన గర్ల్ అక్కడ కూర్చొని ఉంటుంది. సో ఇలా ఆల్టర్నేటివ్ గా ఇద్దరు ఈ గేమ్ ని ఆడతారు. సో మీకు 2 minutes టైం ఉంటుంది. మరి 2 minutes లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. సో మరి అది వాణి టీమా అది నితిన్ టీమా అని తెలియాలంటే మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్ 2 గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఇద్దరులో అక్కడికి మార్కింగ్ పొజిషన్ కి వెళ్ళే గర్ల్ ఎవరు? యు గోయింగ్ దేర్? సో రైట్, మరి మొత్తానికి వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఒక గర్ల్ పొజిషన్ లో ఉంది అండ్ ఇక్కడ ఒక గర్ల్ బెలూన్ తో రెడీగా ఉంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. చేసుకున్నారు బెలూన్ బ్లాస్ట్ గేమ్. ఇట్స్ టైమ్ ఫర్ నితిన్ టీమ్ గర్ల్స్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. కంప్లీట్ చేసుకున్నారు బెలూన్ బ్లాస్ట్ గేమ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో నితిన్ మా గర్ల్స్ చాలా ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేశారని నేను అనుకుంటున్నా. విత్ ఇన్ 2 minutes లో ఫస్ట్ అయితే మా గర్ల్స్ కూడా నేను చెప్పేస్తాను. ఎందుకంటే నీకు ఛాన్స్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మీ వాళ్ళు గెలిచే మా గర్ల్స్ బ్లాస్ట్ చేసిన బెలూన్స్ విత్ ఇన్ 2 minutes లో 5.
సో మరి మొత్తానికి 2 minutes లో 5 బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే మరి మా గర్ల్స్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో బ్లాస్ట్ చేశారు 2 minutes లో 7. గర్ల్స్ ఫైనల్ గా ఈ రోజు బెలూన్ బ్లాస్ట్ విన్నర్స్ ఆర్ ద నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ చాలా బాగా ఆడారు అండ్ చాలా ఫాస్ట్ గా కూడా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి చూస్తున్నారు కదా ఈ రోజు మన స్టూడెంట్స్ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ అందరూ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెం. Hello everybody, hello everybody. Welcome to my party, welcome to my party. Hello everybody, yeah. Welcome to my party, yeah. I am naughty naughty, yeah. I am giving welcome. My name is Katti Kanakam. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ ఒక డిఫరెంట్ అండ్ సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్తున్నాం. సో మరి ఆ గేమే మెడలో మాల. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. నితిన్ టీం నుంచి 2 girls అండ్ వాణి టీం నుంచి 2 girls. సో మరి ఫస్ట్ గా వాణి టీం నుంచి 2 girls ఎవరు వస్తున్నారు? విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి కూడా 2 girls రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో మరి నా టీం గర్ల్స్ వచ్చేసారు, వాణి టీం గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, సో మరి మొత్తానికి మనం వచ్చేసాం మెడలో మాల గేమ్ ఆడటానికి. సో మరి వాణి టీం నుంచి 2 girls, నితిన్ టీం నుంచి 2 girls అండ్ ఇక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్ నా చేతిలో మాలలు అండ్ జోకర్ మాస్క్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా గర్ల్స్ ముందుగా వస్తే సో ఇద్దరు గర్ల్స్ కి జోకర్ మాస్కులు పెడతాం. సో ఇది పెట్టగానే ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమీ కనిపించదు, బ్లైండ్ గా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఆపోజిట్ డైరెక్షన్స్ లో అంటే ఇక్కడ వదిలేస్తాం. సో మీ ఫ్రెండ్ ని నువ్వు ఫైండ్ అవుట్ చేసి సో కనిపెట్టి ఈ మాల మెడలో వెయ్యాలి. సో ఇది టైమర్ మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ టైంలో వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకుంటారా అండ్ తక్కువ టైంలో నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకుంటారా అనేది మన మెడలో మాల గేమ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. ఓకే రైట్, సో మరి మెడలో మాల గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్. తక్కువ టైంలో ఎవరు ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకుంటే వాళ్ళే విన్నర్స్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో.
గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మీరు తక్కువ టైంలో గేమ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం మెడలో మాలా గేమ్. సో మరి ఇద్దరు గర్ల్స్, వారి టీమ్ గర్ల్స్, నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా ఆడారు. ఎందుకంటే ఈ మాస్కులు పెట్టుకుంటే ఏమీ కనిపించదు, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటేనే చాలా టఫ్ అన్నమాట. ఎనీవేస్ ఎట్ లాస్ట్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఫైనల్ విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫస్ట్ గా విల్ నో వన్ టీమ్ స్కోర్. yes మా గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 2 minutes 5 seconds లో. ఓకే, మరి మొత్తానికి మీ గర్ల్స్ 2 minutes 5 seconds లో చేస్తే మరి మా గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 45 seconds లో. సో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు అయితే మరి విన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్. అండ్ గర్ల్స్ అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్, గుడ్ ట్రై గర్ల్స్, యూ టు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టు గర్ల్స్. సో మరి నెక్స్ట్ మన ఫైనల్ మోస్ట్ అండ్ ఫైనల్ బ్యాటిల్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి. సో మరి ఫస్ట్ పార్టిసిపెంట్స్ కంటే వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. చెప్పినట్టే ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. అక్కడ బాక్సెస్, అందులో చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్, అండ్ ఇక్కడ 2 balls ఉన్నాయి. నితిన్ మనకి ఇంకా గేమ్ ఆడాలంటే ఎవరు కావాలి? సో పార్టిసిపెంట్స్ కావాలి. అంటే నితిన్ టీం నుంచి 3 girls అండ్ వాణి టీం నుంచి 3 girls. సో మరి ఫస్ట్ నితిన్ టీం నుంచి 3 girls ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో అలాగే మరి ఇప్పుడు వాణి టీం నుంచి కూడా 3 girls రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 girls కమ్ ఫార్వర్డ్. yes ప్లీజ్ కమ్ ఆన్. ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ 2 team girls రెడీగా ఉన్నారు. కాబట్టి ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే ఇద్దరు అమ్మాయిలు ఇలా హ్యాండ్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. అండ్ మిగిలిన థర్డ్ గర్ల్ ఇక్కడ 2 hands మీద సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇక్కడ నుండి అక్కడ వరకు నిన్ను తీసుకెళ్ళాక అక్కడ 2 hands ఆల్రెడీ నువ్వు ఫ్రెండ్స్ మీద సపోర్టింగ్ పెట్టింటావు కాబట్టి నీకు లెగ్స్ ఫ్రీగా ఉంటాయి. లెగ్స్ తో ఆ బాక్సెస్ ని హోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ కనిపిస్తున్న బౌల్ లో వేయాలి. మీకు 2 minutes టైం ఉంటుంది. 2 minutes మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎక్కువ బాక్సెస్ కలెక్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని మీరు అనుకుంటున్నారు. సో అలా కాదు, ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ తో పాటు లక్ ఉంటేనే మీరు విన్ అవ్వగలరు. సో ఆ ట్విస్ట్ ఏంటో నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను. ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి మా అమ్మాయిలు రెడీగా ఉన్నారంట. గర్ల్స్ కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి వాణి టీమ్ గర్ల్స్ మరి సై అంటే సై ఆడడానికి రెడీగా ఉన్నారు. హెవ్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో.
చాలా ప్రాపర్టీస్ ని కలెక్ట్ చేశారు. బట్ కౌంటింగ్ అయితే తెలియదు కదా, మనం కౌంటింగ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే చాక్లెట్స్ తో 1 2 3 4 5 6 7 8 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 26 27 28 29 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52 and 53 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. సూపర్. అండ్ నెక్స్ట్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో ఇప్పుడు చూసేద్దాం. 1 and 2 Only two బాల్స్. ఫైనల్ గా 11 0 11 కలెక్ట్ చేశారు. మొత్తానికి సై అంటే సై గేమ్ వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. మరి నితిన్ టీమ్ గర్ల్స్ కూడా సై అంటే సై ఆడటానికి సై అంటూ రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడటానికి మా టీమ్ 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. Here we go from 3 to 1 3 2 1 go. రైట్. సో మరి సై అంటే సైలా మా గర్ల్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ గానీ లెమన్స్ గానీ బాల్స్ గానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 36 37 38 39 40 41 42 and 43. So total chocolates selected by Nitin team girls 43. So మరి next we'll go with lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారు చూసేద్దాం. 1 2 3 and 4. So 4 lemons. అండ్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. Only one ball. సూపర్. అండ్ మొత్తానికి సై అంటే సై గేమ్ వాణి టీమ్ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో చూసేద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై కంప్లీట్ చేసుకున్నారు వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకున్నాం. సో ఈ గేమ్ లో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది మీకు రివీల్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా 3 కార్డ్స్ ఉన్నాయి. ఈ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 అండ్ ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100. సో ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. చాక్లెట్స్ లెమన్స్ అండ్ బాల్స్. ఫస్ట్ గా సై అంటే సై గేమ్ మరి వాణి టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోరింగ్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ వాణి టీమ్ గర్ల్స్ చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 25 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఇక్కడ ఉన్న 3 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ పిక్ చేస్తారు. దాంట్లో 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. ఒకవేళ 50 వస్తే ఆ 25 into 50 స్కోర్స్ అలా డిసైడ్ అవుతాయి. వీళ్ళు అనుకుంటున్నారు ఎక్కువ ప్రాపర్టీస్ మేమే పిక్ చేసాం, ఈ రోజు మేమే విన్నర్స్ అని. సో అలా కాదనమాట. ఓన్లీ డిపెండ్స్ ఆన్ లక్. సో ఈ రోజు లక్ కిక్ ఎవరికి వస్తుందో తెలియాలంటే మరి ఫస్ట్ గా ఈ రోజు వారి టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ ఇప్పుడు మా గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఫస్ట్ గా మీకు కావాల్సింది ప్రాపర్టీస్ చాక్లెట్స్ లెమన్స్ అండ్ బాల్స్. ఏది? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 53 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ ఇప్పుడు మనం చూసేద్దాం. 30 53 into 30. And next girls మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. No 2 balls. No 1 2 కాదు, మొత్తానికి ఎన్ని కలెక్ట్ చేశారు? 2 balls కలెక్ట్ చేశారు మా గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ ఇప్పుడు చూసేద్దాం. 100 2 into 100. ఫైనల్ గా మీకు కావాల్సింది లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 0 కలెక్ట్ చేశారంట. ఒకవేళ ఏదైనా కలెక్ట్ చేసింటే దానికి వచ్చే స్కోర్ కూడా మనం చూసేద్దాం. 50. యాక్చువల్ గా ఒకవేళ కలెక్ట్ చేసి ఉంటే వారి టీమ్ గర్ల్స్ వాళ్ళకి వచ్చే స్కోర్ 50. ఎనీవేస్ మరి మొత్తానికి వారి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. సో ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి మా వాళ్ళ స్కోర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మరి ఫస్ట్ గా మనకు కావాల్సిన ప్రాపర్టీస్ లో ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం? చాక్లెట్సా లెమన్సా బాల్సా? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 43. సో 43 చాక్లెట్స్ కి మరి వారి టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం. 50 43 into 50. And next girls మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 4.
ఓన్లీ 4 లెమన్స్. 4 లెమన్స్ కలెక్ట్ చేశారు. దానికి రాబోయే స్కోర్ ఇప్పుడు మనం చూసేద్దాం. 100. 4 into 100. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారు. దానికి రాబోయే స్కోర్ ఇప్పుడు చూసేద్దాం. సో మరి మొత్తానికి సైలెంట్ ఎస్ఐ వారి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన సైలెంట్ ఎస్ఐ లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. ఈ రోజు సైలెంట్ ఎస్ఐ లో మా గర్ల్స్ చేసిన స్కోర్ 1790. సూపర్ గర్ల్స్. ఓకే సో మరి మీ స్కోరింగ్ అలా ఉంటే ఈ రోజు సైలెంట్ ఎస్ఐ లో మరి మా గర్ల్స్ చేశారు 2580. ఫైనల్ గా ఈ రోజు ఫైనల్ బ్యాటిల్ లో విన్ అయింది నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. అండ్ గర్ల్స్ పాపం వీళ్ళని చూస్తుంటే నాకు జాలిగా ఉందా? అవును, మేము కావాలనే వాళ్ళని గెలిపి ఎందుకు ఏడుస్తున్నారా? ఏడవట్లేదు, ఆనంద బాష్పాలు. అరే ఓకే ప్లీజ్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ అండ్ ఫైనల్ మోస్ట్ గేమ్ సైలెంట్ ఎస్ఐ ఫినిష్ చేసుకున్నాం. మరి సైలెంట్ ఎస్ఐ లో రన్నర్స్ ఆర్ ది వారి టీమ్ గర్ల్స్. సో మరి వారికి క్యాప్స్ అందజేయాల్సిందిగా యాంకర్ వాణిని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైలెంట్ ఎస్ఐ లో విన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. యు నో వాట్, మేము ఫస్ట్ చెప్పేసాం ఎన్ని గేమ్స్ అయినా మీరు గెలవండి, కానీ లాస్ట్ గేమ్ మాత్రం మంది. అంతేనా? మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాం. సో ఎనీవేస్ ఒకసారి గర్ల్స్ అందరు గట్టిగా క్లాప్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఇద్దరు గర్ల్స్ చాలా చక్కగా ఈ గేమ్ ఆడారు, కానీ విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ అయ్యారు. అంతే తప్ప టోటల్ ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ విన్నర్స్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ యూ టూ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఎన్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ వరంగల్. సో మరి ఇక్కడ గర్ల్స్ అందరూ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా అండ్ జోష్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. సో మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిల్ జిగాని ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. సో గర్ల్స్ హ్యావ్ యూ ఎంజాయ్డ్? సో ఫుల్ 2 ఎంజాయ్ చేశారంట, ఎందుకంటే వాళ్ళు అల్లరి అండ్ వాళ్ళ గోల చూస్తుంటేనే తెలుస్తుంది. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ వాణి సైనింగ్ ఆఫ్. See you. Bye bye guys. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ లేదు, కార్ కొట్టేస్తాం కానీ ఆర్సీ బుక్ దొరకదుగా. కొట్టేశావా? ఎక్కడి నుంచి వస్తున్నావురా? ఇప్పుడే మా ఫ్రెండ్ ని మద్దతు చేశా. డిక్కీలో శవం కూడా ఉంది. నీ సిబిక్ ఏది? మరి మా కానిస్టేబుల్ అంటే నువ్వు కారు కొట్టేసావు అంటున్నాడు. 500 అడిగారు సార్. అంతేకాదు సార్, మీరు వింటే మా కారు డిక్కీలో శవం కూడా ఉందని చెప్తాడు. ఏమే గాను